మంచు విష్ణు కన్నప్ప. మంచు విష్ణు హీరోగా నటించిన చిత్రం కన్నప్ప. కన్నప్ప కథ అందరికీ తెలిసిందే. తిన్నడు కన్నప్పగా మారిన విధానం, సాక్షాత్తు పరమశివుడికి తన కళ్ళను బహూకరించిన తిన్నడు చరిత్ర పుటల్లో కన్నప్పగా నిలిచాడు. కన్నప్ప పాత్రని ఇంతకుముందు లెజెండరీ యాక్టర్స్ చేశారు. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారు బేదర కన్నప్పగా, స్వర్గీయ కృష్ణంరాజు గారు భక్త కన్నప్పగా నట విశ్వరూపం ప్రదర్శించారు. కన్నప్ప ఒక గొప్ప క్లాసిక్. అలాంటి క్లాసిక్ని ఈ జనరేషన్కి చూపించాలని చాలా పెద్ద రిస్క్ చేశారు మంచు విష్ణు. కన్నప్పతో మంచు విష్ణు నటుడిగా 100కి 100 మార్కులు సాధించారు. మంచు విష్ణు ఇప్పటివరకు చేసిన సినిమాల్లో పర్ఫార్మెన్స్ విషయంలో కన్నప్ప టాప్లో ఉంటుంది. తన డ్రీమ్ ప్రాజెక్ట్కి 100% ఎఫర్ట్ పెట్టారు మంచు విష్ణు. కన్నప్పగా విష్ణు యాక్టింగ్ ఓకే. మొదటి నుండి కన్నప్ప సినిమా బలాలు, కథ, డైరెక్షన్, ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు మరియు పాటలు. ఇక్కడ కన్నప్ప కథ కంటే ఆ కథలో యాక్ట్ చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ పైన ఎక్కువ ఫోకస్ చేశారు. సినిమాలో చాలా పెద్ద కాస్టింగే ఉంది. శరత్ కుమార్ మొదలు బ్రహ్మానందం, సప్తగిరి కాస్టింగ్ని సెలెక్టివ్గా చేశారు మంచు విష్ణు. మహదేవ శాస్త్రిగా మోహన్ బాబు నట విశ్వరూపం ప్రదర్శించారు. రుద్రగా ప్రభాస్ సూపర్గా యాక్ట్ చేశారు. ప్రభాస్ ఇంట్రో నుంచి సినిమా నెక్స్ట్ లెవెల్ తీసుకుంటుంది. కిరీటిగా మోహన్ లాల్ బెస్ట్ రోల్స్. ఈ సినిమాకి కాస్ట్యూమ్స్ మీద, కాస్టింగ్ మీద చాలా శ్రద్ధ పెట్టారు మేకర్స్. కన్నప్పకి డబ్బులు మంచినీళ్ళలా ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, శ్రీమణి రాసిన రచనకు అద్భుతమైన సంగీతాన్ని అందించారు స్టీఫెన్ దేవస్య. భక్తిరస ప్రధాన చిత్రాలకి మ్యూజిక్ హార్ట్ లాంటిది. తనకిచ్చిన పనిని స్టీఫెన్ సమర్థవంతంగా నిర్వహించారు. షెల్డెన్ చావ్ సినిమాటోగ్రఫీ సూపర్బ్. అక్షయ్ కుమార్ శివుడిగా, కాజల్ పార్వతీదేవిగా ఓకే. కథా మాటలు ఇంకాస్త బలంగా రాసుకోవాల్సింది. స్క్రీన్ ప్లే విషయంలో కూడా మంచు విష్ణు కాస్త తడబడ్డాడు. గూస్ బంప్స్ వచ్చే సీన్స్లో కూడా డైలాగ్స్ చాలా సప్పగా సాగాయి. యాక్టర్స్ ఎంట్రీ, ఎలివేషన్స్, ఎండింగ్ చాలా గొప్పగా తీశారు డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్. ముఖేష్ కుమార్ సింగ్ అంటే అందరికీ గుర్తొచ్చేది మహాభారతం. కన్నప్ప విషయంలో 100% ఎఫర్ట్స్ పెట్టారు ముఖేష్. మొదటి భాగం యుద్ధ సన్నివేశాలు, రొమాన్స్, ఇంట్రడక్షన్స్తో సాగతీశారు సినిమాని. సెకండ్ హాఫ్లో అసలు కథ స్టార్ట్ అవుతుంది. కాళహస్తి గొప్పతనాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు కన్నప్ప టీం. పంటి కింద రాయిలా చిన్న చిన్న విషయాల్ని పట్టించుకోకపోతే కన్నప్ప ఒక మంచి డివోషనల్ ట్రీట్.